హరహర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వత దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా అనగాదత్త అఖండ దీప గురు శ్రీకంఠ శ్రీ సదాశివ శ్రీ భైరవ బాలా త్రిపుర సుందరి అనుగ్రహం సిద్ధించుక శుభం భవతు. మరి ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవలసింది ఒక ముఖ్యమైన సంఘటనలో ఏమిటంటే, గతంలో మేము లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మారేడు దళం పై శ్రీంకారం రాసి మీ పేరు రాసి తేనె పోసి చీమలకి పెట్టండి అని చెప్పడం ద్వారా 15 రోజుల్లో 15 లక్షల మంది చూశారు. అంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంటే మీకు తప్పనిసరిగా అది అవసరం కాబట్టి కలియుగంలో 15 లక్షల మంది చూశారు. రోజుకు 1 లక్ష మంది చొప్పున. చాలా ఆనందం కలిగింది. మీ అవసరాలు ఏంటి? అయితే ధ్యానం కోసము, యోగం కోసము, ఆత్మజ్ఞానం కోసము, పరతత్వం కోసం, గురుతత్వం కోసము, యోగం కోసం చెప్తుంటే ఎవరు చూడాలి. అంటే ఈ కలియుగ యొక్క ప్రభావం అది. కలియుగంలోని దాతలు పేదవాళ్ళు అవుతారు, పిసును కొట్టు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, అర్హత లేనటువంటి వాళ్ళు అనామకులు పరిపాలన చేస్తుంటారు, అర్హత ఉన్నటువంటి వారు తెలివైన వారు సేవకులుగా ఉంటుంటారు. అలాగే కాకి చిరాయువు అంటారు, పాపాత్ములు చిరాయువుగా ఉంటారు, పుణ్యాత్ములు తక్కువ ఆయుష్తో ఉంటారు. అలాగే మనకి పుణ్యాత్ముడు అయినటువంటి మహాత్ముడు వివేకానంద స్వామి 30 సంవత్సరాలే ఉన్నాడు. ఆయన పుణ్యాత్ముడు అయినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారు 30 సంవత్సరాలే ఉన్నారు. ఇది ఎదురుండా కనపడుతుంది కదా. ఇది కలి ప్రభావం, అంత రివర్స్ గా ఉంటుంది. మరి దాన్ని ఎదిరించడం ఎలాగా? దాని కలిని జయించి మీరు గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి? కలి స్వభావంతో బలి అవ్వాలా? దాన్ని ఎదిరించి మనం ముందుకు వెళ్ళాలా? అంటే మహాత్ముల్ని, గురువుల్ని ఆశ్రయించండి, గురువులు చెప్పింది చేయండి, సప్తస్వర యోగం నేర్చుకోండి. ఆయన చెప్పినట్టుగా మీరు అది నేర్చుకుని మీరు స్వాతంత్రంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా, భగవంతుని స్మరించడం ద్వారా, జ్ఞానంతో ఒక థియరీగా మన భగవంతుని ఆశ్రయించడం ద్వారా. అంటే ఉదాహరణకి 12 లగ్నాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఒక మేష లగ్నంలో పుట్టారనుకోండి, మేష లగ్నానికి 9వ లగ్నం ధనస్సు. ధనుర్లగ్నంలో నీవు ప్రారంభం నుంచి 12 నిమిషాలు కలుపుకుని అక్కడి నుంచి 36 నిమిషాలు పృథ్వీ జలతత్వాలు శుభాంశం కలిగినటువంటి శుభ సమయంలో సాధన అనేది నువ్వు ఎప్పుడైతే చేసావో, దేనికోసం? ధనం, కోటీశ్వర యోగం కావాలన్నా, ఏది కావాలన్నా సాధించడానికి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అలాగ ఉపయోగపడుతుంది. అలాగే వృషభ లగ్నం అయితే వృషభానికి 9, అలాగే మిథునానికి 9, కటకానికి 9, సింహానికి 9, కన్యకి 9, తులకి 9, వృశ్చికానికి 9, ధనస్సుకు 9, మకరానికి 9, కుంభానికి 9, మీనానికి 9. ఇలాగా ఆ యొక్క లగ్నాలకి, ఆ తత్వాలకి, తత్వాన్ని అనుసరించి ఆ తత్వం దగ్గర నుంచి ఈ పృథ్వీ జలతత్వాలు శుభాంశం ఎప్పుడు వస్తుందో చూసుకుని 36 నిమిషాలు శివదర్శనం సాధన ఎప్పుడైతే చేశామో తప్పనిసరిగా మనకి కోటీశ్వర యోగం, శతకోటీశ్వర యోగం లభించి తీరుతుంది. ఇది శాస్త్రం. శివుడు పార్వతీ చెప్పిన రహస్య విజ్ఞానం. అయితే మీరు పరీక్షించుకోండి, మీకు అనుభవంలోకి వస్తుంది. 4 సోమవారాలు, ఒక అరుద్ర నక్షత్రం, ఒక పౌర్ణమి, ఒక అమావాస్య నాడు మన ఆశ్రమంలో శివుడికి 108 దళాలు, మారేడు దళాలపై నేను చెప్పినటువంటి విధంగా అష్టగంధాలతో ఈ శివనామాన్ని రాసి నమశివాయ చెప్పిన మంత్రంతో స్మరించి పూజ మీ స్వయంగా చేయండి. 7 వారాల్లో మీరు కోటీశ్వర యోగం వచ్చి తీరుతారు. పరీక్షించుకోండి, అనుభవం సంపాదించండి, మీరు గొప్పవాళ్ళుగా ఉండండి. ఉదాహరణకి అష్టగంధాలతో మారేడు దళంపై వయనమసి వం 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 వసీమనయ అని ఒక దళం పైన రాయండి. వై నమసి యం 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 వసీమనయ అని రాయండి. వయ నమసి దం 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 అని రాయండి. దాని కిందన వసీమనయ అని రాయండి. మరొక దళం మీద వయ నమసి లం 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 వసీమనయ అని రాయండి. అలాగా ఆదివారము మీరు ఇక్కడికి వచ్చి శివుడికి ఆరాధించేటప్పుడు ఆదివారం గాని, మంగళవారం గాని, గురువారం గాని, శనివారం నాడు గాని వచ్చినప్పుడు బేసి సంఖ్యలో ఈ దళాలు రాయండి. సోమవారం గాని, బుధవారం గాని, శుక్రవారం గాని సరి సంఖ్యలో ఈ దళాలపై ఈ మంత్రాలు రాయండి. పరమ ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో మీరు రాసుకుని తెచ్చుకుని ఆ శివుడికి మీ చేతులతో పూజ చెయ్యండి. మీకు తప్పనిసరిగా కోటీశ్వర యోగం అనుభవం వస్తుంది. ఇది సత్యం. మా జీవితంలో ఎంతో మంది భక్తులకి ఉపదేశం చేయడము, వారు చేయడము, వారు అనుకున్న ఫలితాలు కోటీశ్వర యోగం సంపాదించడము, చెప్పడంతో చేయడంతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రావడము, గృహయోగం కలగడము, వాహన యోగం కలగడము, కళ్యాణ యోగం కలగడము, వాటికి కావలసిన ధన సంపాదనతో వైభవంగా చేయడము, రాజ వైభవంగా చేయడం మేము అనుభవంగా చూసాం. అందరూ కూడా సుఖంగా ఉన్నారు, అనుకుని సాధించారు. అయితే మీకు అప్పట్లో మాకు ఇక్కడ శివ ప్రతిష్ట లేదు. ఇప్పుడు మనకి అదృష్టం, మీ అదృష్టం అది. నా గురువు నాకు ఇచ్చిన అదృష్టం. ఎందుకు అంటే ఇది ఎన్నో జన్మల పుణ్యం. ఈ భారతదేశం మీద ఇప్పటి వరకు కూడా జ్యోతిర్లింగాలు దర్శించాలంటే భారతదేశం అంతా తిరగాలి. మనకు అవకాశం కావాలి, ధనం కావాలి, ఓపిక కావాలి. పంచభూత లింగాలకి తిరగాలంటే ధనం కావాలి, ఓపిక కావాలి, తిరగాలి. కానీ పంచభూత లింగాలకి
లింగాలకి, జ్యోతిర్లింగాలకి, పంచముఖేశ్వరుడైన సదాశివుడికి మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. అది కూడా మహాకుంభమేళ 140 సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాకుంభమేళ సమయం, భోగి పండగ, పౌర్ణమి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం, సాక్షాత్గా పరమేశ్వరుడు నా గురువు. ఆ గురువు యొక్క శుభలగ్నములో మనం ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. అంటే ఇక్కడ దర్శించినంత మాత్రంలో మనకి సర్వతీర్థాలు దర్శించిన ఫలితం వస్తుంది. గంగా, యమున, సరస్వతి, కుంభమేళలో ములిగిన ఫలితం కూడా మీకు వస్తుంది. అలాగే జ్యోతిర్లింగ దర్శన ఫలితం వస్తుంది, పంచభూతలింగ ఫలితం వస్తుంది. సాధన చేయండి, అనుభవం సంపాదించండి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నామం ఎలా చేయాలి చేసుకోండి, తరించండి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానం చేస్తూ, లక్ష్మీ యోగం కావాలి అంటే ఈ రహస్యాన్ని ఇంకా మీకు విజ్ఞానం కావాలి, స్వయంగా తెలుసుకోండి. సప్తస్వర యోగం నేర్చుకోండి, మీకు అన్ని కూడా తెలుస్తాయి, అనుభవంలోకి వస్తాయి అని మీకు ప్రేమపూర్వకంగా ఈ కలియుగంలో ఉన్న పరిస్థితుల్ని ఎదిరించి, వ్యతిరేక భావాలను ఎదిరించి, అనుకూల భావాలను కల్పించుకుని మీరు జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా చేసుకుని కల్పవృక్షమో, కల్పనీడ, కల్పవృక్షమో, కల్పతరువు, చింతామణి, కామధేనువుల నీడలో ఉండి మీ ఇల్లు, మీ వంశము కూడా తరించాలనే ప్రేమపూర్వకమైన ఆశీస్సులతో ఈ రహస్యాన్ని మీ ముందు చూడడం జరిగింది. స్వీకరించండి, ఆనందించండి. హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్.